అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ రౌండప్. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇంకో నెల రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడబోతోంది. లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి మార్చి 2వ వారంలో షెడ్యూల్ విడుదలవుతోందనే అంచనాలు ఉన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వంక, తెలుగుదేశం, జనసేన కూటమి, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మరో వంక ఈ ఎన్నికల సమరానికి సిద్ధపడుతున్నాయి. వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోవటానికి అవసరమైన వ్యూహాలు, అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా ఇప్పటికే 4 విడతల్లో 68 లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్ఛార్జ్లను ప్రకటించింది. నేడు రేపో 5 జాబితా వెలువడనుంది. అటు తెలుగుదేశం పార్టీ, జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రా కదలిరా పేరుతో జనంలోకి వెళ్తోంది టీడీపీ. బహిరంగ సభలు, రోడ్ షోలతో పూర్తి స్థాయి ప్రచారానికి దిగింది. నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నాయి ఈ రెండు పార్టీలు. ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. శనివారం ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు. విశాఖపట్నం జిల్లాలోని భీమిలిలో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు సిద్ధం అని నామకరణం చేశారు. మధ్యాహ్నం 1:45 తాడేపల్లి క్యాంపు కార్యాలయం భీమిలికి బయలుదేరి వెళ్తారు జగన్. ఆ నియోజకవర్గం పరిధిలోని తంగివలసకు చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఉత్తరాంధ్ర రీజియన్ నాయకులతో సమావేశమవుతారు. వారికి దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రానికి తాడేపల్లికి చేరుకుంటారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చింది. ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులే గీటురాయిగా ఎన్నికలను ఎదుర్కొనడానికి సిద్ధం అయ్యామనే సందేశాన్ని పంపించింది. భారతదేశంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం గవర్నర్ సైనిక వందనాన్ని స్వీకరించారు. రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధంగా కొనసాగిన 10 సంవత్సరాల నియంతృత్వ పరిపాలనకు తెలంగాణ సమాజం తెరదించిందని గవర్నర్ అన్నారు. పేదల కన్నీళ్లు తుడవటానికి ఎలాంటి ప్రభుత్వ వ్యవస్థ అందుబాటులో ఉండేది కాదని గవర్నర్ అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా పరిపాలన సాగించే ప్రభుత్వాలను ఓడించే అధికారం ఈ రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిందని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును తెలంగాణ సమాజం సద్వినియోగం చేసుకుందని తెలిపారు. ఇటీవలి ముగిసిన ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైందని కితాబిచ్చారు. పేదల గొంతుకను వినడానికి కొత్త ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం గురువారం రాత్రి పద్మ అవార్డులను ప్రకటించింది. ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డులను మొదట ప్రకటించిన కేంద్రం ఆ తర్వాత కొద్దిసేపటికే పద్మ విభూషణ్, పద్మభూషణ్ అవార్డులను ప్రకటించింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రముఖ సినీ నటులు చిరంజీవి, వైజయంతిమాలతో పాటు 5గురికి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించారు. తమిళనాడుకు చెందిన వైజయంతిమాల బాలికి పద్మ సుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్ వరించింది. సామాజిక సేవా విభాగంలో బీహార్ రాష్ట్రానికి చెందిన బిందేశ్వర్ పాఠక్కు పద్మ విభూషణ్ వరించింది. తెలంగాణకు చెందిన ఆనందచారికి పద్మశ్రీ లభించింది. కాగా ఈ ఏడాది మొత్తం 132 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించగా వీటిలో 5గురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాగూర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా పద్మ విభూషణ్ అవార్డు రావడంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఈ వార్త విన్న తరువాత తనకు మాటలు రావడం లేదంటూ భావోద్వేగానికి గురయ్యారు.
తన అభిమానులు కుటుంబ సభ్యుల సహకారంతోనే ఇదంతా సాధ్యమైందన్నారు. తనకు సాధ్యమైనంత అవసరం ఉన్న వారికి సాయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి, తాను ఈ స్థాయికి రావడానికి కారణమైన వారందరికీ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఇది వాల్టి విహారీ రౌండప్. మరో విహారీ రౌండప్ తో మళ్ళీ కలుద్దాం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్. మన జీవితాలు బాగుపడాలని చెప్పంటే ఆరోగ్యకరమైన చర్చ, ఆలోచన పెంచే చర్చ కావాలి. అలాంటి చర్చను చేపడుతున్నారు విహారీ న్యూస్. సబ్స్క్రైబ్ టు విహారీ న్యూస్. విహారీ న్యూస్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మీరు చూడాలి. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు. ఎక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదాలు. వాస్తవాలను తెలుసుకోవటానికి విహారీ న్యూస్ను చూడండి. మీ సెల్ ఫోన్లోనో కంప్యూటర్లోనో విహారీ బటన్ నొక్కి విహారీ ఛానల్ను ఆదరించండి. ప్రజల సమస్యలపైన ప్రజల పక్షాన ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ అనేక ఇంటర్వ్యూలు చేసి ప్రజలకి చేరుగా ఉంటున్న ఏదైతే విహారీ ఛానల్ని అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నారు. అమ్ముడు పోతున్న ఈ వ్యవస్థలో జనం గొంతుకై నిలుస్తున్న విహారీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నిజమైన వార్తలు కావాలంటే విహారీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.